ఇప్పుడు యాసంగి వరి పంట ధాన్యం కొనుగోలు జరుగుతుంది. కొన్ని లెక్కలు చెప్పాలి మీకు. పోయిన వానాకాలం పంటలో తెలంగాణలో 66.7 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత మన ప్రభుత్వానికి, మన రైతులది. ఈ పంట యాసంగి ఇప్పుడు వస్తున్న పంట బంపర్ పంట. ఈ పంటలో 55 లక్షల ఎకరాల్లో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగింది. అంటే రెండు కలిపితే 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పండడం జరిగింది. ఇది తెలంగాణలోనే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పండలే. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పండిన పంట అని చెప్పి మనం చేస్తున్నాం. పండిన పంటలో పోయిన వానాకాలం పంట ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రతి గింజ మరి రైతులకి మేలు జరిగే విధంగా కొనుగోలు చేయడం జరిగింది. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటకి కొనుగోలు విషయంలో కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అంతా సమిష్టి కృషితో తెలంగాణలో యాసంగి పంట చివరి గింజ కొనే వరకు, చివరి రైతుకి ఎంఎస్పి బోనస్ వచ్చే వరకు మన అందరం కూడా అలర్ట్ ఉండాలి, పనిచేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.